ఫస్ట్ కింద ఓ పడుతుంది ఈతం ఎంత దూరం బాగుండాలి మొత్తం బాక్స్ నేనైతే అసలు వాటర్ పోయలే, కానీ బెల్లం వల్ల మొత్తం వాటర్ అయితే ఊరాయి. ఇదిగోండి చూడండి చూడండి వాటర్. బెల్లం ఫస్ట్ వేసుకుంటే ఇలా వాటర్ ఊరుతాయి. ఇప్పుడు కాసేపు మూత తీసి ఉడికించుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడైతే పాలైతే పోసుకోకూడదు, పాలైతే విరిగిపోతాయి. అందుకే మనం ఇది దగ్గర పడిన తర్వాత పాలు పోసుకోవాలి. అప్పుడు ఎంతో చక్కని కన్సిస్టెన్సీ వస్తుంది. నీళ్ళు పోసుకోకపోయినా కూడా చూడండి, బెల్లం వేయడం వల్ల నీళ్ళు ఊరాయి. ఆ నీళ్ళతోటే ఇదైతే ఉడుకుతుంది. నేనైతే ఎక్స్టర్నల్గా ఏ నీళ్ళు పోయలేదు. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడైతే యాలకులు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. బీట్రూట్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత అయితే పాలను పోసుకోండి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇంకా బాగా ఉడకడానికి మూత పెట్టి వదిలేసేయండి ఒక 5 నిమిషాల వరకు. కొంచెం కొంచెం ఆవిరిపోవడానికి ఇలాంటి హోల్ ఉన్న ముక్కుడు క్యాప్ అయితే చాలా బెటర్. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం హల్వాకి కలిసేటట్టు. చూపిస్తున్న విధంగా ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకు టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అంతే. ఇప్పుడు మూత తీసి వేడిగా గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, బీట్రూట్ హల్వా రెడీ. అంతే, బౌల్లో పెట్టుకొని గార్నిష్ చేసుకోండి మిగిలిన డ్రై ఫ్రూట్స్ తోటి. అంతే, ఎంతో టేస్టీగా బీట్రూట్ హల్వా రెడీ.